హృదయ మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల వేళ మహోన్నతమైన గంభీర మీ ఘననామాన్ని మీ ఆలయంలో చేరి స్తుతించి మహిమపరచాం. మీతో మాట్లాడి తండ్రి మిమ్మును ఖ్యాతి చేశాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో మేము ప్రవేశించాం. అనేక సందర్భాల్లో ప్రభు మేము మీతో మాట్లాడుతూ ఉంటాం. దాదాపుగా మా స్వార్థం కొరకే మాట్లాడతాం, కానీ మీరు మాతో మాట్లాడతారు. అది కేవలం మా మేలుగోరి మాట్లాడతారు. మీరు మాతో మాట్లాడే ఏ మాట కూడా తండ్రి మీ స్వార్థానికి మీరు ఆపాదించుకొని మాట్లాడరు, మా మేలుగోరి మాట్లాడతారు. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి మా వీలుని మీ వైపునకు మళ్లింప చేసుకోవడానికి సహాయం చేసి, నాయన దీనుడను అల్పులను మీ పక్షంగా నిలిచి ఉండగా నాకున్న ఈ యోగ్యతను బట్టి కాక కేవలం మీ ఆత్మశక్తి ద్వారా అవసరమైన మీ మాటలు మాకు వినిపించి మా అంతరంగ జీవితాలు మరొక నూతన అనుభవాన్ని పొందడానికి సహాయం చేయమని, వాక్యం వినాలనే ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక విధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించమని కోరుతూ, యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ మధ్యాహ్న కాల వేళ వరకు తన దయ కలిగిన కరుణ కలిగిన రెక్కల నీడలో భద్రపరచిన దేవుడు ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులముగా ప్రభువును ఖ్యాతి చేయడానికి ఈ మంచి తరుణం, గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు ప్రసాదించాడు. మనందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రత్యేకించి మనము ఈ 2025వ సంవత్సరములో జనవరి మాసం ఈ 12వ దినం ప్రభు దినముగా ఆయనను మనము ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి దినం, సమయం. దేవునికి మనము వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో దేవుడు నాడు మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి అనే మాటలు తెలియజేస్తాడు. ఎప్పుడు మనం పూర్ణ మనస్సుతో పూర్ణమైనటువంటి ఆత్మతో ఆయనను సేవిస్తాము, ఆయనకు మనము భయపడినప్పుడు. ఉపాధ్యాయునికి భయపడితే విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పింది నేర్చుకుంటాడు. ఉపాధ్యాయుడు అంటే భయం లేకపోతే విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన దాన్ని నేర్చుకోడు. నేర్చుకోకపోతే విద్యార్థికి నష్టమా, ఉపాధ్యాయుడికి నష్టమా? విద్యార్థికి మాత్రమే నష్టం, ఉపాధ్యాయునికి నష్టమేమీ లేదు. కాబట్టి నీ దేవునికి భయపడి ఆయన మార్గాలన్నింటిలో జాగ్రత్తగా నడుచుకుంటూ ఆయనను ప్రేమించి మరి ఆయనను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో సేవించు. ఇలా నీవు చేయడము ద్వారా ఇది నీ మేలు కొరకే కానీ ఆయన మేలు కొరకు కాదు. ఇది నీ మేలు కొరకే. నీవు ఆయనను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో ఆయన సేవిస్తే, ఆయనకు నువ్వు భయపడితే, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞాపించు ఆజ్ఞలను నీవు గైకొంటే అది నీ మేలు కొరకే. కాబట్టి నీవు తీర్మానం చేసుకోవాలి. ఏమని? నీ కట్టడలను నీ ఆజ్ఞలను ప్రభువా నేను అనుసరించి నడుచుకుంటాను, నేను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో సేవిస్తాను, నీ ఆజ్ఞలను నేను గైకొంటూ జీవిస్తాను అని మనము ఆయన దగ్గర వాగ్దానము చేయాలి. ఆయన వాగ్దానం కొరకు మనం కనిపెట్టడం కాదు, మనం ఆయనతో వాగ్దానం చేయాలి. ప్రభువా, నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ ఆత్మతో నేను నిన్ను సేవిస్తాను, నీకు భయపడి
సేవిస్తాను, నీ ఆజ్ఞలు పాటిస్తాను, నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకుంటాను. ఈ తీర్మానం, ఈ వాగ్దానం నీవు నమ్మిన దేవునితో చేయగలిగితే దేవుడిచ్చిన అన్ని వాగ్దానాలకు మనము వారసులము. ఒక వాగ్దానానికి కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నింటికీ మనం వారసులం. ఏది మన జీవితంలో తప్పి పోదు, అన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పుకోవడానికి నరుడు కాదు. మనం ఒక మాట చెప్తాం, ఈరోజు 2 రోజులు జరిగిన తర్వాత ఏదో అప్పుడు అన్నాను లేరా, ఇప్పుడు నా వల్ల కాదు అని అంటాం కదా. మనుషులు అలా చెప్తారు, కానీ దేవుడు అలా చెప్పేవాడు కాదు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉంటే వారికి బుద్ధి వచ్చి జ్ఞానం వచ్చి వారు ఆయనకు మొరపెట్టేంత వరకు కనిపెట్టాడు. వారు ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టాడో వెంటనే తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. మోషే నాయకత్వాన్ని, నా వల్ల కాదయా అని మోషే అంటుంటే మోషే మీద కోపపడి, నీ వెళ్ళు ఐగుప్తుకు, అక్కడ నా ప్రజలు పడుతున్న బాధల నుండి ఇక్కట్ల నుండి వారిని బయటికి తీసుకొనిరా. 430 సంవత్సరాల కిందట చేసినటువంటి వాగ్దానం ఎవరితో? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో. గుర్తుంటుందండి 430 సంవత్సరాలు? మనం బతకంలేండి 430 సంవత్సరాలు. మన జీవితంలో ఈరోజు చెప్పినటువంటి ఒక మాట ఒక 10 రోజుల తర్వాత దాన్ని నెరవేర్చేటువంటి విషయంలో అది సాధ్యం కాకపోతే ఏదో ఒక రకంగా దాన్ని తప్పగొట్టుకుందాం అనేటువంటి భావనలోనే ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఆలస్యం అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకని? మనం ఆయన మాట వినడము లేదు కాబట్టి. మనం ఆయన మాట వినక, ఆయనకు భయపడక, ఆయనను పూర్ణ ఆత్మతో సేవించక, ఆయన కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోకపోవడం వలన మనతో ఆయన చేసిన వాగ్దానము ఆలస్యము అవుతుంది. కానీ ఎప్పుడైతే మనము ఆయన వైపు మల్లుకుంటామో వెంటనే ఆయన తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు, ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలను ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇవ్వక ముందు అది పితరుల యుగం, దాన్ని మనస్సాక్షి యుగం అని కూడా అన్నారు. ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగం, ఆ తర్వాత కృపాయుగం లేక సంఘ యుగం. గడిచిన ఆదివారమే చెప్పాను, బైబిల్లో మనము 3 యుగాలుగా, మొదటిది పితరుల యుగం, దాన్ని మనస్సాక్షి యుగం. అప్పుడు దేవుడు ముఖాముఖిగా ప్రజలతో మాట్లాడాడు. తర్వాత ధర్మశాస్త్ర యుగం. ఈ ధర్మశాస్త్ర యుగంలో ఒకరి ద్వారా దేవుడు మిగతా వారితో మాట్లాడాడు. మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడాడు, తర్వాత ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఇప్పుడు సంఘయుగం లేక కృపాయుగం. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో? వాక్యము ద్వారా, అంటే సేవకులు ప్రబోధిస్తారు, వాక్యము ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన మాట మనం వినాలి, భయపడాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు ఆయన వాగ్దానాలు చేస్తాడు. నీ వాగ్దానాన్ని నువ్వు నిలువబెట్టుకుంటే, ప్రభువా నేను నిన్ను సేవిస్తాను నా పూర్ణాత్మతో, నా పూర్ణ మనస్సుతో, నీకు భయపడి నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేను అనుసరించి నడుచుకుంటాను ప్రభువా అని నువ్వు ఆయన దగ్గర నువ్వు నిబంధన చేయగలిగితే, నువ్వు వాగ్దానం చేయగలిగితే, ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు అనేది ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి ప్రారంభములో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో మనం నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి ఇది ప్రారంభమవుతుంది. 20వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్ర యుగంలో ఆయన మొట్టమొదట 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎంత
మరి ఆయన బాధ్యతాయుతంగా ఇచ్చాడో తెలుసా? తన చేతితో వ్రాసి ఇచ్చాడు మోషేకు. 2 రాతి పలకల మీద తన చేతితో వ్రాసి ఇచ్చాడండి. అంటే ఆ ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత మనము అర్థం చేసుకోవాలి. ఆయన తన చేతితో వ్రాసి ఇచ్చాడు. తర్వాత ఇశ్రాయేలు చేసిన తప్పిదాలను బట్టి మోషే ఆ కోపాన్ని పట్టుకోలేక రాతి పలకలను పగలగొట్టిన మరలా ఆయన వాటిని వ్రాసి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అందులో మొదటి 2 ఆజ్ఞలు మనము గమనించాం. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, విగ్రహారాధన చేయకూడదు. భూమి మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, జలములో కావచ్చు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఈ ఆజ్ఞలు దేవుడైన యెహోవా ఇచ్చిన దాన్ని బట్టి కొందరు బైబిల్ విమర్శకులు ఏమంటున్నారంటే, దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు, నేనే అని చెప్పుకోవడం స్వార్థం అంటున్నారు. లేరండి. ఏ ధర్మశాస్త్రములోనైనా ఏ దేశంలోనైనా దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే దేవుడు. కాబట్టి ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు నేనే అని చెప్పడంలో స్వార్థం లేదు, అతిశయము లేదు, గర్వము కూడా లేదు. ఎందుకంటే ఇంకొక దేవుడు, ఇంకొక సృష్టి అనేటువంటిది లేదు. కాబట్టి ఆయన నేనే దేవుణ్ణి, నన్నే సేవించండి అని చెప్పాడు. ఇదేమి దేవుడు అలా చెప్తాడా అంటారు. ఉన్నది ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్కడు నేనని చెప్పక ఇంక నలుగురని చెప్తాడా? చెప్పడు కదా. తర్వాత విగ్రహారాధన చేయకండి అని చెప్పాడు. మరి విగ్రహారాధన చేయకూడదు అని అంటే కేవలం బైబిలే కాకుండా మరికొన్ని గ్రంథాలు కూడా చెప్తాయి. అయితే విగ్రహారాధన ఎందుకు చేయకూడదని చెప్పాడు? పితరుల యుగములో విగ్రహారాధన జరుగుతూ వచ్చింది. అబ్రహాము విగ్రహారాధన చేశాడు, అంటే తెరహు కుటుంబం. తర్వాత దాదాపు యాకోబు కాలంలో కూడా మనం అది చూస్తాం. రాహేలు తన పుట్టినింట్లో నుండి ఆ విగ్రహాలను ఆమె తీసుకొని వచ్చింది. అలాగే మరి బేతేలుకు మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పినప్పుడు కూడా యాకోబు ఏం చెప్పాడంటే, మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను మీరు పారవేయండి, తీసివేయండి, మనం బేతేలుకు వెళ్ళాలి, దేవుని మందిరం అక్కడికి వెళ్ళాలి మనం అని. కాబట్టి మనుషులు ఈ మనస్సాక్షి యుగం, పితరుల యుగంలో విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ఇస్తూ మీరు విగ్రహారాధన చేయవద్దు, ఎందుకనంటే దేవుడు ఒక్కడే, ఆయన స్వరూపమైన సొగసైన లేనటువంటి వాడు. అంటే ఈవెన్ విగ్రహారాధన అనేటువంటిది ఎవరో అన్యులు కేవలం వారేదో చెట్లకు రాళ్లకు మొక్కుతున్నారు, అది విగ్రహారాధన అని కాదండి. క్రైస్తవులమైన మనం కూడా యేసు ప్రభు పటాలు పెడతారు, చిత్రపటాలు పెడతారు, యేసు ప్రభు ప్రతిమలను పెడతారు, అది కూడా విగ్రహారాధనే, అది కూడా విగ్రహారాధనే. క్రైస్తవులమైన మనం కూడా మరి ఈ చిత్రపటాలు పెట్టుకోవడం, విగ్రహాలు పెట్టుకోవడం, యేసు ప్రభు బొమ్మ పెట్టుకోవడం, ఆ బొమ్మ దగ్గర మనం నమస్కరించి ప్రార్థన చేయడం, ఇవి కూడా విగ్రహారాధనకు సంబంధించినవి. ఎందుకంటే ఆయనకు స్వరూపమైన సొగసైన లేనివాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన స్వరూపము సొగసు లేనివాడు. ఇంకేంటి, ఆయన స్వరూపంలో మానవులను చేశాడన్నాడు. అవును, ఆయన వినగలిగిన వాడు, చూడగలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు, నడవగలిగిన వాడు, పని చేయగలిగినటువంటి వాడు. అలా మానవుని ఆయన చేశాడు. తన ఆత్మను ఊదినప్పుడు మానవునిలో అది ఆయన స్వరూపం. మనకున్న ఈ ముక్కు, మొక్కం, ఈ సౌందర్యం అంతా కూడా బాహ్యంగా మట్టితో ఆయన చేసిన స్వరూపం. కాబట్టి దేవుడు అనేటువంటి ఆయన ఒక స్వరూపం లేదు ఆయనకు. అయితే
ఆయన గుణగణాలను మానవులు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కొన్నింటితో ఆయన పోలికలు చెప్పాడు. భూ సంబంధంగా, అంటే మనం అర్థం చేసుకోవడానికి. ఉదాహరణ అంటాం కదా, ఎగ్జాంపుల్, ఉదాహరణ అంటాం. ఆ ఉదాహరణకు మరి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. గడిచిన వారం మనం చెట్టును గురించి చెప్పాను మీకు నేను. ఆయన ఏమన్నాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. ఎవరన్నా ఈ మాట? ఇది యేసు ప్రభు అన్న మాట. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. అంటే తనను తాను చెట్టుతో పోల్చుకున్నాడు. మనలను ఆ చెట్టుకునేటువంటి తీగలతో, కొమ్మలతో పోల్చాడు. చెట్టు నుండి కొమ్మ, తీగ వేరైతే అది ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఎండిపోతే మనం ఏం చేస్తాము? దాన్ని తీసి పారవేస్తాము. అయితే ఇక్కడ ఆయన నేను ద్రాక్షవల్లిని చెప్పినటువంటి దానిలో చెట్టు మానవునికి ఎన్ని రకాల ఉపయోగాలో అవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మనకు అంతకంటే గొప్ప ఉపయోగం కలిగిన వాడు అని తెలుసుకోవడానికి. చెట్లు మనకు ఫలాలు ఇస్తాయి, చెట్లు మనకు ఔషధాలు ఇస్తాయి, చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, చెట్లు మనకు కలపనిస్తాయి, చెట్లు మనకు వర్షాలను కూడా ఇస్తాయి. ఎందుకనంటే ఈనాడు వర్షాలు తగ్గిపోతున్నాయంటే అడవులు నాశనం అయిపోయాయి. కాబట్టి అడవులను మనం ధ్వంసం చేయడం ద్వారా గాలి మేఘాలను తాకేటువంటి పరిస్థితి లేనప్పుడు మేఘాలు చల్లచెదురైపోయి అనుకున్న విధంగా వర్షాలు పడడం లేదు అనేటువంటిది. చెట్లు వర్షాలను కూడా మనకు ఇస్తున్నాయి, చెట్లు బొగ్గునిస్తున్నాయి. ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చెట్లలో మనకు వచ్చే ఉపయోగాలు. అయితే ఇక్కడ నేను ద్రాక్షవల్లిని అని అంటే మనము ఆయన ద్రాక్షవల్లిని చెప్పాడని చెప్పి ద్రాక్షవల్లిని పూజ చేయాలని కాదు. అప్పుడు ద్రాక్షవల్లిని మనం పూజ చేస్తే ఏమవుతుంది? అది విగ్రహారాధన అవుతుంది. ఒక చెట్టును, ఆ చెట్టుని ఎవరు పుట్టించాడు? ఫలాలిచ్చు వృక్షములు మొలుచును గాక అన్నాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే ఫలములను ఇచ్చేటువంటి వృక్షములు మొలుచును గాక అంటే అవి మొలిచాయి. ఆ చెట్ల ఫలాలు మనిషికి ఆహారంగా దేవుడు మొదట ఆదాము హవ్వలకు ఇచ్చాడు. ఒక చెట్టు ఉపయోగాన్ని నీవు గమనించినప్పుడు దేవుడు నాకు అంతకంటే గొప్ప ఉపయోగకారి అని తెలుసుకోవడానికి ఆయన తనను తాను చెట్టుతో పోల్చుకున్నాడు. కాబట్టి దేవుడు చెట్టులో కూడా ఉన్నాడు, చెట్టుతో పోల్చుకున్నాడు. కాబట్టి క్రైస్తవంలో కూడా, బైబిల్లో కూడా చెట్లు ఆయనకు పోలికగా ఉన్నాయి. మనం వాటిని కూడా పూజించవచ్చు అనేటువంటి ధోరణిలోకి వెళితే అదే విగ్రహారాధన అవుతుంది అనేదాన్ని ప్రియులారా మనం గమనించాలి. ఈ విషయాలు చెప్పారు. రెండవది మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు రాయితో పోల్చబడ్డాడు. అవునా అండి? పోల్చబడ్డా? యేసు ప్రభు రాయితో పోల్చబడ్డాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక మనము చదువుతున్నప్పుడు 10వ అధ్యాయం, కొరింథీయులకు ఆయన వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ ఎవరంట? ఆ బండ క్రీస్తే. అంటే దేవుడు బండతో పోల్చబడ్డాడు. కాబట్టి ఇక్కడ అంటే పితరుల కాలంలో ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు ఎందుకు అంటే ఈ బల్ల విషయాలు వీటిని గురించి మాట్లాడుతూ కొన్ని వాదోపవాదాలు వారికి వస్తే దానికి ఆయన తెలియజేస్తూ మన పితరులు వారు మేఘాము క్రింద ఆ సముద్రములో వారు నడిచి పోయారు, అది వారికి బాప్తిస్మానికి గుర్తుగా ఉంది. కాబట్టి వారు ఒకే ఆహారాన్ని భుజించారు, అది రొట్టెకు సాదృశ్యంగా ఉంది. వారు ఒకే పానీయము నీళ్లను తాగారు, అది ద్రాక్షరసానికి సంకేతంగా
ఉంది. మన పితరులు దాని భావం వారికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు వారిని అలా నడిపించాడు అనే దాన్ని తెలియజేస్తూ వారు ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిని ఆ బండ క్రీస్తు రాయి. పౌలు గారు క్రీస్తును రాయితో పోల్చాడు అనేది ప్రియులారా మనకు తెలియజేయబడుతుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారు ప్రయాణంలో కాదేశు అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తరువాత మిరియాము అక్కడ చనిపోయింది, ఆమెను పాతి పెట్టారు. ఆ తర్వాత వారికి అక్కడ నీళ్లు లేవు, వాళ్ళకు నీళ్లు లేవు. కాబట్టి వారు మోషే అహరోనుల మీద వారు సనగడం ప్రారంభించారు. ఇక్కడ గింజలు లేవు, అంజూరపు ఫలాలు లేవు, ద్రాక్షలు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు అని వారు సనగడం మొదలుపెట్టారు. అప్పుడు మరి మోషేకు దేవుడు ఈ రీతిగా తెలియజేశాడు. మోషే అహరోనులకు సమయంలో మనము 8వ వచనం చదువుదాం. యెహోవా మోషేకి ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళు ఇచ్చును. ఆ బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళు ఇచ్చును. బండతో మాట్లాడితే జరుగుద్దండి? బండతో మనం పోయి నీళ్ళు ఇవ్వమంటే జరుగుద్దా? ఆ బండ ఎవరు? క్రీస్తు. కాబట్టి ఆయనతో మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది. ఆ బండ క్రీస్తు కాబట్టి ఆయనతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి, కానీ మనం ఒక బండ దగ్గరికి వెళ్ళి నీళ్లు రావాలంటే అవి రావు. మోషే అహరోనులు విసిగిపోయారు. దేనికి? ఇశ్రాయేలీయుల దెబ్బకు. వారు విసిగిపోయి సర్వ సమాజాన్ని పోగు చేసి అక్కడ మోషే అన్నాడు, ద్రోహులారా, మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు మరి రప్పించలేమా అని చెప్పి తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టాడు. అంటే ఎవరిని కొట్టాడు? ఆ బండ క్రీస్తే ఆయనను కొట్టాడు. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ఎదుట మరి నామాన్ని నీవేం చేసావంటే అవమానము చేశావు, అపహాస్యం చేశావు. నేను మాట్లాడమన్నాను, నీవు కొట్టావు. మీరిద్దరు వాగ్దాన భూమిలోకి ప్రవేశించరని చెప్పాడు. మీరిద్దరు వాగ్దాన భూమిలోకి ప్రవేశించరు. ఎంతో శ్రమపడి ఇశ్రాయేలు నడిపించారు, కానీ కనాను దేశంలోనికి మోషే అహరోనులు వెళ్ళలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బండతో పోల్చబడ్డాడు. ఆయన బండతో పోల్చబడ్డాడు. ఇక బండలతో మనం ఏం చేస్తామండి? రాళ్ళతో మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడైనా కూడా వాటి అవసరం ఉంది. ఎందుకంటే మనం భవనాలు ఇటుకలతో కడుతున్నా కూడా పునాది రాయిని మాత్రం మనము బండతోనే వేయాలి. కంకర అంటే కంకర ఎక్కడి నుండి వస్తుంది? బండలో నుండి, రాయిలో నుండే వస్తుంది. కాబట్టి మనము కట్టడాలు కట్టుకుంటున్నాం. ఆ కట్టడాలు కట్టేటువంటి విధానములో కూడా బండ, రాయి యొక్క ప్రాముఖ్యత ప్రియులారా మనకు అర్థమవుతుంది. రాయి యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. మరి అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన యొక్క ప్రబోధాల్లో ఆయన చెప్పినటువంటి మాటలు మనము గమనిస్తే మత్తయి సువార్త మనము చదువుతుంటే 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చదువుతుంటే అక్కడ యేసు ప్రభు అంటాడు 42వ వచనం, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు ఎన్నడూ చదవలేదా అనే మాట అంటాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏమైందంటది? మూలకు తలరాయి. ఈ మాట చాలాసార్లు చెప్పాను నేను, మీకు గుర్తుంటుందో లేదో. మూలరాయి అని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి రాయి. అంటే ఇప్పుడు
ఈ మూలన మనం ఒక రాయి వేయాలంటే ఈ పక్క గోడ ప్లస్ ఈ గోడ, ఈ రెండింటిని జాయింట్ కలపాలి. ఆ రెండింటిని జాయింట్ కలపకపోతే ఆ గోడ వేరైపోద్ది, ఈ గోడ వేరైపోద్ది, నెరగొట్టేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు, ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు కానీ మా నాయనోళ్ళు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు రాతి గోడలే వారు కట్టారు. నేను కూడా చిన్నపిల్లుడుగా ఉండి కొన్ని సందర్భాల్లో మరి అక్కడికి వెళ్ళి చూసేవాడిని. తర్వాత మాకు ఒక ఇల్లు ఉంది, ఆ తర్వాత ముందు ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా నేను మా నాయన కలిసి ఒక గోడ కట్టాం. నేను ఒక పక్క, మా నాయన ఒక పక్క గోడ కట్టాం. ఆ రాయి తెచ్చి పెడుతున్నప్పుడు మా నాయన అనేవాడు, అరే ఇది మూల రాయికి పనికొస్తుంది, దీన్ని ప్రక్కన పెట్టు అంటాడు. మూల రాయికి పనికొస్తుంది, దీన్ని ప్రక్కన పెట్టు, మధ్యలో వేయటం కాదు. ఎందుకనంటే రెండు గోడల జాయింట్ కలిపి దాని యొక్క కోణము కూడా నిటారుగా రావడానికి, మూల కోణం నిటారుగా రావాలి కదండి, ఆ నిటారుగా రావడానికి పనికి వచ్చేది అది మూలరాయి అంటే. ఇది పనికిరాది రాయి అని పడేస్తే అది మూలకు తలరాయి అయిందంట. ఇది పనికిరాదు అని పడేస్తే ఎవరిని పనికిరారని పడేస్తారండి? మనము గమనిస్తే ఈ లేఖనాలు మనకు యెషయా గ్రంథం 28:16 చదవండి, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత కీర్తనల గ్రంథం 118:22 చూడండి, ఆ మాటలు మనకు కనపడతాయి. ఏది ఇక్కడ ఆయన కోట్ చేసినటువంటి మాటలు, అంటే యేసు ప్రభు కోట్ చేసి మాట్లాడాడు కదా, ఈ మాటలు ఆ రెండు గ్రంథాల్లో మనకు కనపడతాయి. యెషయా గ్రంథం 28:16, కీర్తనల గ్రంథం 118:22. అయితే ఈ రాయి ఎవరు అనేటువంటి దాన్ని మనకు వాక్య భాగంలో తెలియజేసిన మాటలు అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుదామండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుతుంటే పేతురు గారు ఇక్కడ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాట మీరు గమనించండి. 10వ వచనము చదువుదాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు శిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. 3వ అధ్యాయంలో ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు భిక్షం అడుక్కునేవాడిని పేతురు యోహానులు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామమున లేచి నీవు నడవమన్నారు కదా. వాడు నడిచాడు. వాడు గంతులు వేస్తే ఆయనతో కూడా వెళ్ళారు, దేవాలయంలోనికి వెళ్ళారు. అప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి వారు ఏమనుకున్నారు, వీడు ద్వారం దగ్గర కూర్చొని అడుక్కునేవాడు కదా, భిక్షం అడుక్కునేవాడు కదా. అవును, కాదులే, అలాంటి వాడు ఇతను ఎవరో, ఇలా వారికి సందేహం కలిగింది. అప్పుడు వారందరూ కూడా ఒక రకమైనటువంటి సందేహాలు నిలబడిపోయినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై లేచి 8వ వచనం, ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు. కనుక మీరందరూ ఇశ్రాయేలు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మీరు శిలువ వేశారు, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు, ఆ నజరుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొందాడు. కాబట్టి స్వస్థత పొంది మీద నిలిచి ఉన్నారు. మీరు ఇల్లు కట్టువారు ఆ రాయిని నిషేధించారు, ఆ రాయి మూలకు తలరాయి అయింది. ఎవరంట ఆ రాయి? మీరు తృణీకరించారు, మీరు శిలువ వేశారు. కాబట్టి ఆయన ఈ రాయి, ఆ రాయి ద్వారానే వీడు స్వస్థత పొందాడు. నజరేయుడైన యేసు నామమున వీడు స్వస్థత పొందారు. మీరు ఇల్లు కట్టుకుంటూ ఈ రాయి పనికి రాదని మీరు ప్రక్కన పడేశారు, ఆ రాయి ఇప్పుడు మూలకు తలరాయి అయింది అనేటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో చెప్పడం మనము గమనించి చూస్తాం. ఇక యేసుక్రీస్తు ప్రభు ఆయన మనలను రాళ్ళతో పోల్చాడండి, మానవులను రాళ్ళతో పోల్చాడు. అంటే ఆయన రాయి అయినప్పుడు మనమేమై ఉండాలి?
రాళ్ళమై ఉండాలి. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో చేయబడిన వారం. ఆయన ఏదై ఉంటే దానికి మనం పిలక. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలం. ఆయన రాయి అయినప్పుడు మనము కూడా రాయి అయి ఉంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పేతురుతో ఆయన మాట్లాడుతూ, మరి ఆ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు మనుష్య కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగాడు. వారు అన్నారు, కొందరు బ్యాప్టిజం ఇచ్చే యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, కొందరు ప్రవక్తలు ఎవరో ఒకరు అనుకుంటున్నారు అని జవాబు చెప్పారు యేసు ప్రభుకు. మీరేమనుకుంటున్నారు అని అడిగాడు యేసు ప్రభు. మనుష్య కుమారుడు అంటే ఇక్కడ ఎవరు? ఆయన యేసుక్రీస్తు. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు అన్నాడు, నీవు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. పేతురుని ఏమన్నాడు? బండ. ఆయనకు పేరు పెట్టడంలోనే ఆయన ఉద్దేశం అది. సీమోను ఆయన మొదటి పేరు. మనం సంగారాలు ధ్యానం చేస్తాం కదా, ఆయన పేరు సీమోను. సీమోన్ అంటే ఇసుక అని అర్థం. పేతురు అంటే బండ, రాయి అని అర్థం. కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఇక పేతురు గారు తన పత్రికలో వ్రాసినటువంటి మాటలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన వాక్య భాగంలో గమనించి చూస్తే పేతురు వ్రాసినటువంటి ఆ మొదటి పత్రిక మనం చదువుతుంటే 4వ అధ్యాయం, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివితే మనకు ఈ మాటలు 2వ అధ్యాయం, 4 కాదండి, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. పేతురు ఈ పత్రిక ఎవరికి వ్రాశాడు? చదరిపోయిన యూదులకు, యాత్రికులు, యూదులు. గడచిన సంఘారాధనలో మీకు తెలియజేశాను. ఈ పత్రిక పేతురు ఎవరికి వ్రాశాడంటే చదరిపోయినటువంటి యూదులకు. బబులోను చెర నుండి వచ్చేటప్పుడు చెప్పాను కదా నేను, బబులోను చెర నుండి వారు వస్తున్నప్పుడు వీరు మాది అబ్రహాము వంశం అని నిరూపణ చేసుకోలేని వారిని ఇజ్రాయెల్ దేశంలోకి రానివ్వలేదు వాళ్ళు. కాబట్టి వారందరూ కూడా కప్పదోకియా, ఆసియా, పొంతు, గలత ఆ ప్రదేశాలకు చదరిపోయారు. ఇది 535 సంవత్సరంలో జరిగిన సంఘటన. పేతురు గారు వచ్చిన కాలానికి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి యూదులకు ఆయన ఉత్తరం రాస్తూ ఈ ఉత్తరం రాశాడు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు? సజీవమైన రాయి ఎవరంటున్నాడు? ప్రభు. సజీవమైనటువంటి రాయి ప్రభు. అదే దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునగు రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ప్రభు ఎవరు? యేసు. ప్రభు ఎవరంటే ఇక్కడ యేసు. ఆ యేసుని ఏమంటున్నాడు? సజీవమైన రాయి. కాబట్టి ఆ సజీవమైన రాయితో ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టాలి. కట్టాలంటే ఏం కావాలి? మీరును. మీరంటే ఎవరు? మీరు అని అంటే ఆనాడు చదరిన యాత్రికులకు, ఈనాడు మనందరం సజీవమైన రాళ్ళము. మనందరం కూడా సజీవమైనటువంటి రాళ్ళము. ఎందుకంటే సజీవుడైనటువంటి యేసు రాయితో పోల్చబడగా వెంబడిస్తున్న పిల్లలమైన మనమందరం కూడా రాలి అయి ఉన్నాము అనేటువంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ఏమై ఉంటాడో
దానికి మనము ఖచ్చితంగా దానికి పోలికలు ఉండిపోతాం. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఆయన రాయి, మనము కూడా రాళ్ళము. దేవుని మందిరం కట్టబడ్డానికి, మన ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి రాళ్ళు ఎంత అవసరమో, తృణీకరింపబడిన యేసు మూలకు తలరాయి అయ్యాడు. ఆత్మ సంబంధమైన దేవుని మందిరం కట్టబడాలంటే మనము సజీవమైన రాళ్ళము అనేటువంటి మాట తెలియజేయడం ప్రియులారా మనము వాక్య భాగంలో గమనించగలుగుతున్నాం. అలాగే ఎఫెసీయులకు ఆయన వ్రాసినటువంటి పత్రిక, పౌలు గారు వ్రాసిన పత్రిక 22వ అధ్యాయం 20వ వచనం చదివితే ఈ మాట ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ సంబంధముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు అన్నాడు. కట్టబడి ఉన్నారంటే మనం కూడా రాయి మీద రాయి పెట్టబడి కట్టబడి ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాయితో పోల్చబడ్డాడు. రాయితో పోల్చబడ్డాడు అంటే ఏంటి? మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, రాయి మానవునికి ఎలా ఉపయోగమో ఆ రీతిగా దేవుడు మానవులకు ఉపయోగమై ఉన్నాడు. ఇప్పుడు మనం రాయిని తీసుకొని ఒక విగ్రహాన్ని తయారు చేసి ఒక విగ్రహాన్ని మలచి దేవుడు రాయితో పోల్చబడ్డాడు కదా, ఈ రాతిలో కూడా దేవుడు ఉన్నాడు అని పూజిస్తే విగ్రహారాధన. అది చేయొద్దు. రాయితో ఎందుకు పోల్చబడ్డాడంటే, రాయి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, చెట్టు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానికి క్రీస్తు మీకు ఆయా రీతులుగా ఉపయోగమై ఉన్నాడు అని చెప్పడానికి ఈ పోలికలు చెప్పబడ్డాయి. కాబట్టి దేవుడు రాయితో పోల్చబడ్డాడు. రాతితో నేను ఒక విగ్రహాన్ని చేసుకొని ఆయన పూజిస్తాను అంటే అది విగ్రహారాధన. ఎందుకంటే దేవుడు రాయితో పోల్చుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, రాయి నీకు ఎన్ని రకాల ఉపయోగాలు, ఆ ఉపయోగం అంతా కూడా దేవునిలో నీకు జరుగుతుంది అని చెప్పడానికి ఈ మాట తెలియజేశారనేది ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి. మూడవది, ఆయన దీపంతో పోల్చబడ్డాడు. వెలుగుతో ఆయన పోల్చబడ్డాడు. మొదట చెట్టుతో పోల్చబడ్డాడు ప్రకృతిలో, తర్వాత రాయితో పోల్చబడ్డాడు, తర్వాత వెలుగుతో ఆయన పోల్చబడ్డాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి మనము ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతుంటే అక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. ఏమని? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాట తెలియజేయబడింది. అంటే వెలుగును ఎవరు తయారు చేశారు? దేవుడు. చెట్లను ఎవరు మొలిపించారు? దేవుడు. ఈ భూమిని ఎవరు బయటికి తెచ్చారు? దేవుడు. ఈ భూమిలోనే రాళ్ళు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాయి అయినా చెట్టైనా దేవుని సృష్టం, అలాగే వెలుగు కూడా దేవుని సృష్టం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. ఇక యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ప్రబోధాలకు వచ్చిన తరువాత యోహాను సువార్త మనము 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు 12వ వచనంలో ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట అన్నాడు. అలాగే మనము 9వ అధ్యాయం కూడా చదువుతుంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం కూడా మనం చదివితే, కాబట్టి నేను ఈ లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట. తర్వాత 12వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుతుంటే అక్కడ కూడా ఆయన చెప్పినటువంటి
మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గమనించి చూస్తుంటే 46వ వచనం చూడండి. 46వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ మాట కూడా యేసు ప్రభు చెప్పిన మాటే. 8వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, 12వ అధ్యాయంలో కూడా నేను లోకమునకు వెలుగును అనే మాట యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఆయన లోకానికి వెలుగైతే మనమేమై ఉన్నాము? మనము కూడా వెలుగై ఉన్నాము. ఆయన రాయి అయ్యాడు, మనము రాళ్ళమయ్యాం. ఆయన చెట్టు అయ్యాడు, మనం ఆ చెట్టులో కొమ్మలము తీగలము అయ్యాము. కాబట్టి ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడంటే మనము కూడా వెలుగై ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరన్నారు ఆ మాట? యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఎవరితో అన్నాడు? కొండ మీద ఆయన ప్రసంగం వినడానికి వెళ్ళినటువంటి వారందరితో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట అన్నాడు. మరి మనము లోకానికి వెలుగు అనేటువంటిది ప్రియులారా యేసు ప్రభు స్వయంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనములో చెప్పాడు. మీరు అంటే లోకంలో ఉన్న మానవులు, ఆయన వెంబడించే మానవులు లోకానికి వెలుగు అనేటువంటి మాట తెలియజేశాడు. కాబట్టి ఆయన మీరు లోకానికి వెలుగు అని చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ఆయన వెంబడించే మానవుడు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు అనేటి పిడిలారా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు రాసినటువంటి పత్రిక మనము చదువుతుంటే 5వ అధ్యాయం 8వ వచనంలో మనకి మాటలు కనపడతాయి. ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు కనపడతాయి. పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అనే మాట అన్నాడు. పూర్వం అంటే ఇప్పుడు ఆయన ఎరగక మునుపు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనేటువంటి మాట పౌలు గారు తన పత్రికల్లో వ్రాస్తూ తెలియజేసినటువంటి మాట ప్రియులారా మనం గమనిస్తాం. అంటే ఆయనను వెంబడించే పిల్లలందరూ కూడా వెలుగై ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆ రీతిగా తెలియజేశాడు అనే దాన్ని మనము గ్రహించాలి. ఇక యేసుక్రీస్తు ప్రభువును గూర్చి యోహాను గారు తన సువార్తలో వ్రాస్తూ ఉన్నప్పుడు మరి ఆయన లోకానికి పరిచయం చేసేటువంటి ఆ పరిచయంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతుంటే, మరి నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అనే మాట తెలియజేశాడు. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు మరి లోకంలోనికి వచ్చింది కానీ లోకము దానిని గ్రహించడము లేదు. ఎవరు ఆ వెలుగు అంటే యేసు ప్రభు నేను లోకానికి వెలుగును అని చెప్పినటువంటి ఆయన మీరు లోకానికి వెలుగు అని చెప్తున్నాడు. మరి లోకములో వెలుగు వచ్చింది కానీ చాలామంది ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు, చాలామంది ఆ వెలుగును గ్రహించలేకపోయారు అనేటువంటిది మనకు వాక్య భాగంలో తెలియజేస్తున్న మాటలుగా ప్రియులారా ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇక స్వయంగా యేసు ప్రభువే తన నోటితో చెప్పిన ఈ మాటలతో పాటు వీటిని ఆకలింపు చేసుకున్నటువంటి పౌలు గారు తన పత్రికల్లో కూడా మనము లోకానికి వెలుగుగా ఉంటున్నాం అనేటువంటిది ఆయన తెలియజేసేటువంటి మాటల్లో కొరింథీయులకు పౌలు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ తెలియజేసినటువంటి మాటలు వాక్య భాగంలో గమనించి చూస్తూ ఉంటే ఈ రీతిగా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. కొరింథీయులకు ఆయన వ్రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక మనం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే మాటలు ఉంటాయి.
దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచేటువంటి ఆ సువార్త వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ఆయన ప్రకాశించును. అంటే మా హృదయంలో ప్రకాశించినట్టు ఏంటి? మనం వెలుగై ఉన్నాము కాబట్టి మా హృదయాల్లో ప్రకాశించాడు. కాబట్టి మరి ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు మహిమ కనపరచబడకుండా ఆ సువార్తను మనుషులు తెలుసుకోకుండా ఉండడానికి మానవ మనోనేత్రాలకు గురుడితనము కలుగజేశాడు. ఆ మానవ మనోనేత్రాలకు గురుడితనము కలుగజేస్తే వెలుగు కమ్మని పలికిన దేవుడు ఎక్కడ పలికాడు? ఆదికాండం 1వ అధ్యాయం 3లో వెలుగు కలుగును గాక. ఆ వెలుగు కమ్మని పలికినటువంటి దేవుడు మరి ఆ వెలుగులో మమ్మలను ప్రకాశింపజేశాడు. మా హృదయాల్లో ఆ వెలుగు ప్రకాశించింది. కాబట్టి మేము ఆ వెలుగును గూర్చి ఇప్పుడు సాక్ష్యము ఇస్తున్నాము. మాలో ప్రకాశిస్తున్న ఆ వెలుగును మేము లోకానికి ప్రజ్వరింప చేస్తున్నాము అనేటువంటి మాటలను మరి అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ తెలియజేసినటువంటి ఆ మాటలు మనము గమనించి చూస్తాం. కాబట్టి ఆయన దీపమై ఉన్నాడు. ఆయన దీపమై ఉన్నాడు అంటే దీపము వెలుగు ఇస్తుంది. ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగును ఆయన కలుగజేశాడు. రాయిని ఆయన కలుగజేశాడు. చెట్టును ఆయన కలుగజేశాడు. విత్తనములు ఇచ్చే ఫలవృక్షాలు మొలుచును గాక, మొలిచాయి. మరి మీది జలములు పై జలములు వేరై ఆరిన నేల కనపడును గాక. ఆ జలముల మధ్య ఒక విశాలం ఏర్పడి భూమి కనపడింది. భూమి మీద రాళ్ళు రప్పలు కొండలు అన్నీ ఉన్నాయి. భూమిలో రాతిని ఆయన కలుగు చేశాడు. తర్వాత ఆయన దీపమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును ఎవరు చేశారు? ఆయనే చేశాడు. ఆయన వెలుగై ఉన్నాడు, మనము వెలుగై ఉన్నాము. ఆయన రాయి అయి ఉన్నాడు, మనం రాయి అయి ఉన్నాము. ఆయన చెట్టు అయి ఉన్నాడు, మనము చెట్టుకు వృక్ష తీగలము లేక కొమ్మలము అయి ఉన్నాం భూమి మీద మానవులు. కాబట్టి ఆ పోలికలు మానవుడు తెలుసుకోవడానికి దేవుడు అలా పోల్చబడ్డాడు. ఆయన వెలుగై ఉన్నాడు. చీకటిలో నడిస్తే నీకు అపాయం, చీకటిలో నడిస్తే నీకు ఆపద, చీకటిలో నీవేమీ చూడలేవు, చీకటిలో నీవేమీ చేయలేవు. కాబట్టి నీ వెలుగు లోకానికి ప్రచురింపబడాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ వెలుగును పూజ చేస్తాం. దీపారాధనలు అంటారు కదా, ఆ వెలుగును పూజ చేస్తున్నాం. ఆ వెలుగును పూజ చేయడమే విగ్రహారాధన. దేవుడు పోల్చుకున్నాడు, తనను తాను చెట్టుతో పోల్చాడు, రాయితో పోల్చాడు, వెలుగుతో పోల్చాడు. దానికి మనమందరం కూడా కొమ్మలము, మరి మనము కూడా సజీవమైన రాళ్ళము, మనం కూడా లోకానికి వెలుగుగా. అయితే ఈ వెలుగును, ఆ చెట్టును, ఆ రాయిని మనము దేవుడితో పోల్చబడింది కాబట్టి మనం అక్కడ ఆయన పూజిద్దాం అనేటువంటి భావన మనలోనికి రాకూడదు. ఎందుకంటే వాటన్నింటిని కలుగజేసిన వాడు ఆయనే అనేటువంటిది ప్రియులారా వాక్య భాగంలో మనకు అర్థమవుతున్న మాటలు. కాబట్టి విగ్రహారాధన ఎందుకు ఆయన చేయొద్దు అంటున్నాడంటే, విగ్రహముగా మనం తయారు చేసుకునే కొయ్య కావచ్చు, రాయి కావచ్చు, దీపము కావచ్చు, ప్రకృతిలో ఏదైనా కావచ్చు, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు రూపములో ఉన్నటువంటి ఒక చిత్రపటమైన కావచ్చు, అది విగ్రహ ఆరాధనే. ఎవరో క్రైస్తవేతరులు విగ్రహారాధన చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ క్రైస్తవులమైన మనం విగ్రహారాధన. మన ఇళ్ళలో చిత్రపటాలు పెడుతున్నాం, చిత్రపటాల దగ్గరకు వెళుతున్నాం. ఇంకా కొందరు సాంబ్రాణి కడ్డీలు కూడా వెలిగించి ఆ చిత్రపటానికి గుచ్చుతారు.
లేరండి? వాళ్ళు చేస్తున్నారు విగ్రహారాధన అంటున్నా కానీ మనం చేసే విగ్రహారాధనను మనం ఎప్పుడైనా ఆలోచన చేసామండి? ఇదేమంటే యేసు ప్రభు కదా? కాదు కాదు. ఆయన నరరూపధారి అయి భూమి మీదకి వచ్చాడే కానీ ఆయనకు స్వరూపమైన సొగసైన లేదు. ఉందా మాట? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రియులారా మనం చదువుతున్నప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట, లేత మొక్కవలె ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. దేవునికి ఒక ఆకారము లేదండి. ఆయన ఆత్మ స్వరూపి. నరరూపధారి కావాల్సి వచ్చింది కాబట్టి యేసు భూమి మీదకి వచ్చాడు. యేసు చిత్రపటం, మరియమ్మ చిత్రపటం క్రైస్తవులమైన మనము చేసిన అది విగ్రహ ఆరాధనే. వెలుగును మనం పూజించిన అది విగ్రహ ఆరాధనే. బండతో క్రీస్తు పోల్చబడని బండను మనము ఒకవేళ ఆరాధించిన అది విగ్రహ ఆరాధనే. చెట్టుతో పోల్చబడని మనము చెట్టును మనం పూజించిన అది విగ్రహ ఆరాధనే. చెట్టులో ఉన్న మంచి దేవునిలో ఉంది, బండలో ఉన్న ఉపయోగం దేవునిలో ఉంది, వెలుగులో ఉన్న ప్రాముఖ్యత దేవునిలో ఉంది అని తెలుసుకోవడానికి ఆయన పోల్చారే కానీ ఇలా దేవుడు ఉన్నాడు అలా మనం పూజిద్దాం అనేటువంటిది కాదు. కాబట్టి ఎవరో విగ్రహారాధన చేస్తున్నారని వాళ్ళ మీద పడ్డం కాదు. మనమేమి చేస్తున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటలను ధ్యానం చేస్తున్న మనందరూ కూడా జాగ్రత్తగా గమనించి, ఆయన విగ్రహారాధన చేయకండి అని చెప్పిన మాట, మరి దేవుడు చెట్టులో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, దీపములో ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ ధ్యానంలో మనకు పక్షుల్లో ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మృగాలుగా దేవుని పోలికలు ఉన్నాయి. ఈసారి ధ్యానంలో మనం వింటాం. అవన్నీ దేవుని పోలికలైతే మనం వాటిని బట్టి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి కానీ అవి దేవుడు సృష్టించినవి కాబట్టి వాటినే దేవుడని మనం పూజించడం తప్పు. అలా చేయకూడదని ఆయన చెప్పడమే విగ్రహారాధన చేయవద్దు. ఇప్పుడు విగ్రహారాధన చేస్తే ఆయనకేం నష్టం? నువ్వు చెట్టును పూజిస్తే ఆయనకేం నష్టం? నువ్వు చెట్టును పూజించావంటే సృష్టికర్తను వదిలి సృష్టిని నువ్వు పూజించావు, ఆయన మాటను ధిక్కరించావు. దాని ఫలితం నీకేంటి? నరకం. ఆయన రాయితో తను పోల్చుకుంటే నువ్వు రాయిని ఆరాధించావు, నువ్వు రాయిని ఆరాధిస్తే ఆయనకేం నష్టం? కానీ ఆయన మాటను ధిక్కరించి నువ్వు చేసిన పని వలన నీవు నరకానికి ప్రాప్తుడవుతావు, అది నష్టం. కాబట్టి విగ్రహారాధన చేయగా కానీ ఆయన చెప్పిన మాట ఆయనకేదో నష్టము కలుగుతుందని కాదు. చెయ్యి, నువ్వు విగ్రహారాధన చెయ్యి, ఆయనకే నష్టం. దాని ఫలితం ఏమవుతుందని అంటే ఆయన మాటను ధిక్కరించిన వారమై ఆయనకు మనం దూరస్థులము అవుతున్నాం. ఆయనకు దూరస్థులం అవుతున్నామంటే ఆయన ఉండే స్థలంలో నీవు ఉండలేవు. యోహాను సువార్త 14 ఏమన్నాడు? నేను వెళ్ళి మీ కొరకు స్థలంను సిద్ధం చేసి నేనుండే స్థలంలో మీరు నుండిలాగున మరలా వచ్చి కొనిపోతానన్నాడు. అంటే ఆయన అడుగుజాడలో మనం నడిస్తే కొనిపోతాడు. అడుగుజాడలో నడవకపోతే నా తండ్రి చేత శపించబడిన వారలారా ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధన మనం చేస్తామంటే ఆయనకేమి నష్టము కాదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ నీ మేలు కోరి, మన మేలు కోరి, లోకంలో ఉన్న ప్రజలందరి మేలు కోరి నేను చేస్తాను విగ్రహారాధన, నీకేంటి అంటే చేసుకో. ఎవరు అంటే మనమని కాదు, ఎవరైనా కావచ్చు, చేసుకో. చేయొద్దని వారిని మనమేమి మెడబట్టుకొని వారిని బంధించాల్సిన అవసరము లేదు. చేసుకో, దాని ఫలితం అనుభవిస్తావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం వెళ్ళి మాటలను తెలియజేసుకుంటున్నటువంటి మనం దేవుని పోలికలు భూమి మీద ఉన్న అన్నింటితో ఆయన పోల్చి చెప్పాడు. అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దాని మేలు, దాని ఉపయోగం గమనించాలి కానీ అదే దేవుడు అని అనుకోవడం తప్పు. చెట్టే దేవుడు, రాయే దేవుడు, వెలిగే దేవుడు, ఇంకా పక్షులు వస్తాయి, పావురమే దేవుడు, గొర్రె దేవుడు, సింహమే దేవుడు, వీటిని కూడా పోల్చాడు కదా. నెక్స్ట్ మన ధ్యానంలో అవి మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఆయన చెప్పిన ఈ 2 ఆజ్ఞల్లో నేను తప్ప వేరే దేవుడు నీకు
ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఈ 2 ఆజ్ఞలు, ఈ 2 కాదు, ప్రతి ఆజ్ఞ కూడా నా మేలును కోరే కానీ ఆయన స్వార్థాన్ని కోరి కాదు అనేది మనం అందరం గుర్తించాలని, గ్రహించాలని, ఇది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అని గుర్తుకు తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కాపాడుగాక అనే పాట పాడదాం. యెహోవా మమ్ము ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి మమ్ము కరుణించుగాక. మమ్ము కరుణించుగాక. యెహోవా మా మీద తన సన్నిధి కాంతిను దయింప చేసి మాకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు. జరిగిన ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ చెందారని నమ్ముతున్నాం. వినిన మాటలు తండ్రి అనేక మంది బిడ్డల హృదయాల్లో ఒక నూతనమైనటువంటి తండ్రి మారు మనసు జీవిత అనుభవంలోనికి నడిపించడానికి, ఉన్నటువంటి ఏ చిన్న పొరపాటునైనా సరిదిద్దుకొని చక్క చేసుకోవడానికి మీ బిడ్డలమైన మా అందరికీ తగినటువంటి వివేకం, ఆత్మ స్థైర్యం అనుగ్రహించి నడిపించమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము, క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలు తేకాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం, చేరిన బిడ్డలు వినిన వర్తమానాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని విశ్వాస జీవితానికి ఆటంకమైన దేనినైనా తొలగింప చేసుకుని ప్రభుతో వారి అనుబంధాన్ని పెంచుకుంటూ సాగిపోవడానికి, చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు, వారి ప్రతి కుటుంబానికి ప్రార్థనలో మనం విన్నవించిన ప్రతి అంశం నెరవేరుటకు నిత్యమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.